ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా, మీడియా వారికి అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, ఈరోజు ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసి మనం ఏ విధంగా కార్యోన్ముఖులు కావాలని చెప్పి ఏదైతే మొన్నటి రోజు మన ప్రియతమ నాయకుడు, మన పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశించారు. ఆ విధంగానే మనమందరూ కూడా కార్యోన్ముఖులు కావాలని చెప్పి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మొట్టమొదట మనకు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది ఈ రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అని చెప్పి. దానికి మన నాయకుడు పెట్టిన పేరు భవిష్యత్తుకు గ్యారంటీ, చంద్రబాబు మోసానికి షూరిటీ అని చెప్పి ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం. దీంట్లో ప్రధానంగా 7 అంశాలు ఉన్నాయి. 7 అంశాలలో చెప్పాను కదా, కూడా ఓట్లు వేసిన పరిస్థితులు ఆ రోజు మనం చూసాం. అదేవిధంగా చంద్రబాబు ఆ రోజు ఎన్నికల ముందు చెప్పాడు, జగనన్న ఇచ్చేదే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే హామీలన్నీ కూడా నెరవేరుస్తూ నేను చెప్పినవి కూడా చేస్తానని చెప్పాడు. మరి అవన్నీ కూడా ఏ విధంగా ఆయన కాల రాశాడు, ఇవన్నీ కూడా 7 అంశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. మరి మీకు అందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకుంటా ఉన్నాను, ఎన్నికల ముందు ఏదైతే చెప్పాడో అది రాష్ట్ర ప్రజలందరినీ కూడా నమ్మించే శక్తి, ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నిజం చేసే శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. మన నాయకుడు ఏది చెప్తే అది చేస్తాడు. మనం చూసాం 5 సంవత్సరాల్లో కరోనా ఉన్నా కూడా, ఎన్నో కష్టాలు ఆర్థికంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొన్నా కూడా మొక్కబోని ధైర్యంతో చెప్పిన మాట ప్రకారం కరోనాలో కూడా ఇచ్చిన డేట్ ప్రకారం బటన్ నొక్కి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఆ రోజు ఏదైనా పార్టీలు చూసామా, రాజకీయాలు చూసామా, కులం కానీ మతం కానీ ఏది కూడా చూడకుండా పేదలందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి మన నాయకుడు చేస్తే ఈరోజు ఏం చేస్తూ ఉన్నాడని అడుగుతా ఉన్నాను. దాదాపు 13,200 పైచీలకు మనకు తల్లికి వందనం కావాల్సి వస్తే చంద్రబాబు నాయుడు బడ్జెట్లోనే 8,000 చిల్లర కేటాయించాడు. దాంట్లో ఇప్పుడు దాకా 3,200 ఇచ్చాడు. ఇంకా 2 రోజులు పోయిన తర్వాత నేను మొత్తం ఇచ్చేస్తానని చెప్తాడు. ఈ మధ్య చెప్పాడు ఆయన, అన్ని సూపర్ 6, సూపర్ 7 ఇచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేర్చాను, ఎవరైనా ఎక్కువ మాట్లాడితే నేలిక మడత పెట్టి మాట్లాడుతూ ఉన్నారని చెప్తానని చెప్పి వారు చెప్పిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఇలా గ్రామ స్థాయికి తీసుకుపోవాలనే ఆలోచనతో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు మన జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు మనం ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్ను లాంచ్ చేశాం. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో వారు కూడా ఈ క్యూఆర్ కోడ్ను మన మండల పార్టీ కన్వీనర్లు, ఇతర ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో వారు కూడా అక్కడ లాంచ్ చేసేదే కాకుండా అక్కడ ప్రతి గ్రామంలో కూడా వెళ్ళే విధంగా చాలా నియోజకవర్గాల్లో గ్రామ కమిటీలు కూడా వేశారు. ఎక్కడ గ్రామ కమిటీలు వేయలేదంటే గ్రామ కమిటీలు వేసుకుంటూ గ్రామ పర్యటనలు చేస్తూ దీన్ని అక్కడంతా కూడా మనం ఈ విధంగా బోర్డులు పెట్టుకొని వాటిల్లో అందరికీ కూడా అర్థమయ్యే విధంగా తెలియజేయాలని చెప్పి వారు ఆదేశాలు ఇచ్చారు. ఆ కార్యక్రమమే ఈరోజు మనం మొదలు పెడతా ఉన్నాం మన జిల్లాలో అని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాం. మరి దీన్ని అందరూ కూడా శ్రద్ధగా చేసి పార్టీకి, మన నాయకుడికి మద్దతుగా నిలవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభ్యర్థిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను.